హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఆరోగ్యంగా ఉండి ఎముకలను దృఢంగా చేసే రాగి జావని ఇంట్లోనే సింపుల్ అండ్ ఈజీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ముందుగా రాగి పిండిని వేపుకొని ఇలా పక్కన ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఈ లోపల గిన్నెలోకి స్టవ్ ఆన్ చేసుకొని పాలు అనేది తీసుకొని పాలు మరిగే లోపల ముందుగా వేపి పెట్టుకున్న రాగి పిండిని 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని అందులో వాటర్ వేసుకుంటూ ఉంటలు అనేవి లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి ఉంచి పక్కన ఉంచుకోవాలి. స్వీట్నెస్ కోసం నేనైతే తాటి బెల్లాన్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ బెల్లం కూడా వేసుకోవచ్చు, లేదంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. హెల్దీ ప్రాసెస్లో చేస్తున్నాను కాబట్టి నేనైతే తాటి బెల్లాన్ని తీసుకున్నాను. ఈ తాటి బెల్లం అంతా పాలల్లో కరిగే విధంగా కలుపుకొని తాటి బెల్లం కరిగిన తర్వాత ముందుగా సిద్ధంగా ఉంచుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఇందులో వేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే మెల్లమెల్లగా మనకి రాగి జావ అనేది దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. అంతే, రాగి జావని రెడీ అయిపోయినట్లే. దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని పైనుండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని తాగినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్తీగా ఉంటాము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.